జై భీమ్. ఒకసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్. బురదగల్లి గ్రామస్తులకు, అంబేద్కర్ వాదులకు, అంబేద్కర్ బిడ్డలకు, అంబేద్కర్ సిద్ధాంతపరులకు ప్రత్యేకమైన జై భీమ్. వేదిక మీద ఉన్న వెంకటేశ్వర సారు ఆహ్వానించారు ఇక్కడికి. తర్వాత వెంకీ గారు మమ్మల్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమందిని చెప్పి తీసుకురావడం జరిగింది. పెద్దలైనటువంటి గౌరవనీయులు పర్వతన్న గారు నాకు చిన్ననాటి గురువు. నాకు 18 సంవత్సరాల నుంచే అంబేద్కరిజంలో ఉన్నాను. నా మ్యారేజ్ కూడా బౌద్ధంలోనే జరిగింది. అయితే మిత్రులారా, నీతివంతమైన ఉపన్యాసకుడు, నాయకుడు, అన్నిటిలో నీతివంతం ఉండాలి సార్. నీతివంతం అంటే అన్నిటిలో ఉండాలా. అంటే మన క్యారెక్టర్ ఉండాలా, మన ప్రసంగంలో ఉండాలా. అంటే క్యారెక్టర్ ఉంటేనే ప్రసంగంలో వస్తారు. కాబట్టి నీతివంతమైన అంబేద్కరిస్టులుగా వరదగల్లిలో ఉన్నారని చెప్పేసి నేను ఎక్కడ చుట్టుపక్కల గ్రామాలను అడిగిన వరదగల్లిలో ఉన్నారు అనేది విన్నాను, కానీ ఇంకెక్కడ ఈ చుట్టుపక్కల. ఇది చాలా సంతోషదగ్గ విషయం. మిత్రులారా, ఇప్పుడు అందరూ కూడా మనకు ఏం చెప్పాలో క్లుప్తంగా మీకు విషయాన్ని విశదీకరించారు. అయితే వాళ్ళు వదిలేసినట్టు నేను మీకు కొన్ని చెప్తాను. అంటే వర్గీకరణ మీదనే ప్రజెంట్ మనం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాజ్యాంగ దినోత్సవ సభ అని చెప్పేసి ఒక 3000 మందితో కోటలో పెట్టడం జరిగింది. దీనికి రెంజల్ రాజేష్, విజయ్ కుమార్ సారు ఇలాంటి పెద్ద పెద్దలు వచ్చి అక్కడ జోరు వానలో కూడా కుర్చీలు నెత్తిన పెట్టుకొని ఒక్కరు వెళ్లకుండా ప్రసంగాలు విన్నారు. విని ఇళ్ళకి వెళ్ళిపోయారే కానీ దాన్ని ఆచరించలేదు. మాకు చాలా బాధేసింది. చాలా ఖర్చు పెట్టి చాలా రోజులు తిరిగి పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొచ్చి అంత పెద్ద సభ పెట్టి ప్రతి గ్రామంలో మేము రగలుతుంది విషయం అనుకుంటే మేము ఆశించినంత రగిలింది, ఆశించినంత లేదు. కారణం ఏంటంటే యువత దాని గురించి అర్థం చేసుకోలేకపోయారు. యువతకు తెలుసు ఏం మనకు అన్యాయం జరుగుతుంది, ఏం జరిగింది. మాకు మన శ్రీనివాసులు గారు చెప్పాడు, 5th క్లాస్ నుంచి 5వ తరగతి నుంచి రెసిడెన్షియల్కి పోతే అక్కడ ఎంత అన్యాయం జరిగిందో చెప్పాడు. ఏపీఆర్జేఏసీకి పోతే అక్కడ ఎంత అన్యాయం జరిగింది, డిఎస్సికి పోతే ఏంది, డాక్టర్స్ మొత్తం మాలోళ్ళు కుప్పకూలిపోయారు. కడుపులో పుట్టబోయే బిడ్డ కూడా అన్యాయం జరిగింది. మరి ఇదంతా చదువుకున్న యువతకు తెలియదా? తెలుసు. స్వార్థపరులు కాబట్టి మీరు ఇంకొకరికి చెప్పలా. మీకు తెలీదా? మీరు కాలేజ్ సీటుకు పోతున్నారు, మనకు అన్యాయం జరిగింది అక్కడ, దీన్ని ఏమైనా విశదీకరించారా గ్రామాల్లో వచ్చి? అంటే ఎవరికి వాళ్ళు తొక్కి పెట్టేసుకుంటున్నారు. ఏందో అంటే మాట్లాడడానికి కూడా ఇబ్బంది అయిపోయి మనం అనవసరమైన పనులకు మాత్రం పోగలుగుతున్నాం, కానీ భవిష్యత్తు మన బిడ్డలకు పోతా ఉంది, నాశనం అయిపోతుందనే ఆలోచన మాత్రం ఎవరు చేయడం. సరే, మేము ప్రతి గ్రామం తిరిగి చెప్పాలంటే మాకు అలే అవుతుందా? మాకు సాధ్యపడే విషయమేనా? సరే, ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఒక 10 గ్రామాలను ఒక్కొక్క జోన్గా ఏర్పాటు చేసుకొని స్టార్టింగ్ చిట్టూరు మనం లాస్ట్ కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పేసి ఇక్కడికి వస్తే 10 గ్రామాల నుంచి ఒకరో ఇద్దరు అట్లా వచ్చారే, కానీ ఒక 10 మంది కనీసం వస్తే ఆ 10 మంది ఒక 100 మంది చేయరా. అందులో ఇక్కడి నుంచి ఫ్యాక్టరీకి పోతున్నారు వీళ్ళందరూ కూడా. మేము ఇంతకు ముందు కొన్ని గ్రామాలు తిరిగినప్పుడు కూడా అదే చెప్పాం, మీరు ఫ్యాక్టరీకి పోతున్నారు, ఈ రాష్ట్రంలో ఎక్కడ మాల జాతి ఉన్నా సరే మీరు చెప్పండి. ఆ గ్రామానికి అంటే ఒక గ్రామానికి పోయినప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని ఒక కమిటీ వేసి రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో అందరినీ యూత్ని ప్రతి ఇంట్లో నుంచి ప్రతి పిల్లడు ఫోన్ ఉంటుంది కాబట్టి
ప్రతి ఒక్కరిని యాడ్ చేయండి అని చెప్పేసి 60 గ్రామాల్లో మేము కమిటీలు వేయడం జరిగింది. అంటే ఆ గ్రామాలు మాత్రమే జరిగాయి కానీ పక్క గ్రామాలకి ఇంకొకటి వాళ్ళు చేయలే. ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఇక్కడున్న వాళ్ళు మీ చుట్టుపక్కల గ్రామాలని మనోళ్ళు ఎక్కడున్నప్పటికి కూడా, అంటే సార్ చెప్పాడు 90 లక్షల మంది, మాల కులం ఒక్కటే ఈ రాష్ట్రంలో పెద్ద కులం, ఇంక ఏ కులము లేదు, మనంత పెద్ద కులం ఏదీ లేదు. 90 లక్షల మంది ఒక పక్కకు వచ్చి ఏం చేయాలన్నా చేయగలమా లేదా? అంటే మన గ్రామం వరకే, మన ఊరు వరకే, మన ఇంటి వరకే చూసుకుంటున్నాం కానీ ఇంకా ఎంత ఈ 90 లక్షల మంది మనకున్నారా అన్న ఆలోచన మనం చేయడం లేదు. అంటే ఎవరి పాటికి వాళ్ళు ఇల్లు ఎల్లకాడు ఉంటున్నాం కానీ ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే, లేకుంటే వాడు ఆటో బాడీ పెడితే, లేకుంటే వాడు పెడితే మనం ఇంకొక మీటింగ్ పోయి వస్తున్నాం. అది మన కోసం మనం చేసుకుంటే, మన జాతి కోసం మనం చేసుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది కదా. దీన్ని కొంచెం ఆలోచించండి మిత్రులారా. నేను ముఖ్యంగా మీకు చెప్పబోయేది ఏంటంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, కుట్ర ఎస్పెషలీ మాలోళ్ళ మీదనే కుట్ర. ఏ ప్రభుత్వం వచ్చినా మాలోళ్ళ మీదనే కుట్ర. కారణం ఏంటంటే వీళ్ళు ఎదిరిస్తారు, అన్యాయాన్ని ఎక్కడ జరిగినా వీళ్ళు ఎదిరిస్తారు. ఏ కులానికి అన్యాయం జరిగినా పోయి దాన్ని ఎదిరించి మాట్లాడతారు, న్యాయం చేస్తారు. అందువల్లనే మనం అందరికీ శత్రులు అయ్యాం. అయినప్పటికీ మన న్యాయం కాబట్టి మనం అలాగే ఉన్నాం, అలాగే బతుకుదాం, అన్యాయాన్ని ఎదిరిద్దాం, ఏకమవుదాం. 90 లక్షల మందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేదానికి అంటే తొందరలో కోటలో ఒకటి పెట్టాం, 5 సభలు అనుకున్నారు. ఒంగోలులో 14వ తేదీ నెక్స్ట్ మంత్ 14వ తేదీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఉంది అన్ని జిల్లాల నుంచి. అసలు మన వాళ్ళు ఏం చెప్తారా అనే దాని మీద దానికి పోయించిన తర్వాత వాళ్ళు ఒక సభ నిర్ణయిస్తారు. ఆ సభకి కనీసం మనం 10 లక్షల మంది తగ్గకుండా మనం ఆ సభకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఖర్చులు వాళ్ళు పెట్టుకోండి, ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. ఈ గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అని చెప్పేసి ఒక గ్రూప్ యాడ్ చేయండి యూత్. మీరు ఇదే విధంగా చుట్టుపక్కల గ్రామాల మనోళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామం పేరు పెట్టి ఇదే విధంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇంకోటి కుమ్మరపాలెం, కొత్తపాలెం, ఈ పక్క చుట్టుపక్కల గ్రామాలన్నీ మీకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కమిటీ ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి. తర్వాత మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనకు న్యాయం జరుగుతుంది అనే దాని మీద మన రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుంది. 90 లక్షల మంది రాజకీయాలకు అతీతంగా ఏకమవుదాం. మన రాష్ట్ర నాయకులు ఏదైతే చెప్తారో దాన్నే ఫాలో అయ్యి మనం మన హక్కుల్ని, మన బిడ్డల భవిష్యత్తుని రక్షించుకునేదానికి అందరూ సిద్ధపడతారని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.